హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే పెద్ద మామిడి చెట్టు అనమాట. ఆ చెట్టుకి చాలా కాయలైతే పూత అయితే బాగా వచ్చింది. కొమ్మలన్నీ చక్కగా చిగురు పెట్టి దానికి పూత వచ్చి మళ్ళీ దానికి చిన్న చిన్న పిందులు వచ్చి అవి పెరిగి తర్వాత ఎంతో తీయనైన మామిడి పండు అయితే తయారవుతుంది. మనం సంవత్సరం అంతా ఎదురు చూసి ఈ మామిడి పండు సీజన్ ఎప్పుడు వస్తుందా, ఈ మామిడి పండు ఎప్పుడు తిందామా అని 100% మంది అనుకుంటారు. సంవత్సరం అంతా ఎదురు చూసి ఆ మామిడి పండు తినడానికి ఎంతో ఉబలాట పడతారు. ఆ మామిడి పండు మనకి ఫస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఒక రోడ్డు మీద దొరుకుతుందా, చెట్టు కింద దొరుకుతుందా, లేకపోతే మనం ఎక్కడైనా కొనుక్కొని తింటామా, ఎలాగొస్తుందా అనేది మనకి తెలీదు. అది ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఇయర్లీ మనం తినే ఫస్ట్ మామిడి పండు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం ఎక్కువ గెస్ చేయలేము. సడన్ గా మనకి నోటికి అందుతుంది. ఆ రుచిని ఆస్వాదిస్తే ఎంతో తీయగా ఉంటుంది. అలాగే మన లైఫ్ లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ మన కోసం ఎక్కడో తయారవుతున్నాయి. మన దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అది ఎలాగొస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ రూపాన్ని వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగంటే ఈ తియ్యనైన మామిడి పండు ఫస్ట్ మనం తినే అనుభూతి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించాలి. అలాగే మనకు వచ్చే ఆపర్చునిటీ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. అందువల్ల ఎవ్వరు నిరుత్సాహపడకుండా ప్రతి దాన్ని ట్రై చేస్తూ వెళ్ళాలి. ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీ ముంగటైతే ఉంటుంది.